హాయ్, దిస్ ఈజ్ రవి. రీసెంట్గా బొత్స ఒక కార్యక్రమంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఎవరైనా ఉన్నాయి కానీ వాళ్ళకి ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలు అండ కావాలని, రేపొద్దున ఫ్యూచర్లో కూడా బీజేపీకి ఎక్కువ స్థానాలు రాకుండా వైసీపీ మీద ఆధారపడాలి అనే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఆ వ్యాఖ్యలు బీజేపీ అధిష్టానం వరకు వెళ్ళి అమిత్ షా కూడా బొత్సకి సీరియస్గా వార్నింగ్ ఇచ్చారనే వార్తలు వస్తున్నాయి. సో ఈ వార్తల నేపథ్యం ఏంటి, వార్తల్లో ఉన్న వాస్తవం ఎంత? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. జయదేవ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సో బొత్స వ్యాఖ్యల నేపథ్యం ఏంటి, అసలు ఆయన ఏమన్నారు, అసలు ఏం జరిగింది? బొత్స గారు వ్యాఖ్యలు చూస్తే బొత్స గారి కన్నా ముందు వాళ్ళ అధినేత, పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యల్ని బేస్ చేసుకుని ఆయన కొంచెం ప్రొలాంగ్ చేసినట్టున్నారు. వాస్తవానికి మొన్న ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా స్టీల్ ప్లాంటు ఏదైతే స్ట్రైకులు ఇబ్బందుల్లో ఉందో ఆ యూనియన్స్తో మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారట. ఏమని? కేంద్రంలో ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో ఎన్డీఏ ప్రభుత్వం 400 పైచీలకు రావాలని మోడీ గారు అనౌన్స్ చేశారు. అంటే ఆ విధంగా తెచ్చుకోవాలని శ్రేణులు పిలుపునిచ్చారు. సో అలా కాకుండా 230 కానీ 240 వరకే రావాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. అప్పుడు అలా వస్తే మ్యాజిక్ ఫిగర్ కన్నా ఇంకా తక్కువ వచ్చినట్టు ఎన్డీఏకి. తక్కువ వస్తే ఖచ్చితంగా మనలాంటి పార్టీ వాళ్ళ అవసరం ఉంటుంది. మనం ఫుల్గా ఎంపీలను గెలుచుకుంటే ఆ సపోర్ట్ ఇచ్చేప్పుడు మనం ఏం కావాలన్నా చేసుకోవచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అట్లా స్టేట్మెంట్ ఇచ్చారు. సో అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడైనా సరే మనం గెలవాలని కోరుకోవాలి తప్ప పక్కోడు నాశనం అయిపోవాలి, పక్కోడు ఓడిపోవాలని ఎప్పుడు కోరుకోకూడదు. అంతే కదా. సో ఆయన ఏం క్లియర్గా వాళ్ళకు కూడా చెప్తున్నారు, మీరు అలాగే ప్రార్థన చేయండి నరేంద్ర మోడీ గారికి అంటే వాళ్ళ టీంకి, ఎన్డీఏ కూటమిలో ఎవరికైతే వాళ్ళకి 230 రావాలి, అప్పుడు మన అవసరం పడుతుంది, మన ఇది అవుతుంది అన్నారు. మరి ఇదే మాట 2019 ఎన్నికలకు వెళ్ళినప్పుడు కూడా ఏం చెప్పారు? 25కి 25 లోక్సభ స్థానాలు ఇప్పించండి, కేంద్రం మెడలు వంచి చేస్తామని అన్నారు జగన్మోహన్ రెడ్డి. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైంది అని అంటే దేవుడి దయ మన మీద లేదు, అందుకే వాళ్ళకి ఫుల్ మెజారిటీ వచ్చేసింది, మనం చెప్పిన మాట అవ్వట్లేదు అని ప్లేట్ మార్చారు. సో సేమ్ ఇదే అర్థం వచ్చేలాగా బొత్స గారు కూడా ఇవే వ్యాఖ్యలు చేశారట. ఎట్లా? అటు ఎన్డీఏ కూటమి కానీ ఇండియా కూటమి కానీ ఈయన ఇంక 2 వాడారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒకటే కూటమి గురించి వాడు. ఎందుకంటే ఇండియా కూటమిలోకి వెళ్ళే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఇండియా కూటమి లీడ్ చేసేదే కాంగ్రెస్ని విభేదించి వచ్చారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ లేపు వెళ్ళలేరు, వెళ్ళే అవకాశం కూడా లేదు. సో బొత్స గారు మాత్రం కొంచెం టాలెంటెడ్గా మాట్లాడారంట. ఎట్లా? అటు ఎన్డీఏ కూటమి కానీ ఇండియా కూటమి కానీ ఎవరైనా సరే తక్కువ మెజార్టీతో వస్తే తర్వాత అప్పుడు మన ప్రాంతీయ పార్టీలు మన అవసరం ఉంటుంది, మనల్ని కలుపుకుని ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే అప్పుడు మనకి కేంద్ర మంత్రి పదవులు వస్తాయి, ఆ తర్వాత మన రాష్ట్రానికి ఏది కావాలన్నది అన్నీ తెప్పించుకోవచ్చు అన్న ఉద్దేశంలో మాట్లాడారంట. అంటే ఇప్పుడు ఒకటి వైసీపీ అనేది కాంగ్రెస్లోంచి బయటకు వచ్చింది, పెట్టిన పార్టీ. సో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్లోకి వెళ్ళలేదు. ఎందుకంటే కాంగ్రెసే కేసులు బనాయించిందని, ఇతను 18 నెలలు సుమారుగా జైల్లో ఉన్నారని ఇవన్నీ వృత్తాంతం మనం చూసాం. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు వెళ్తారా అంటే ఎన్డీఏ కూటమిలో ఆల్రెడీ టీడీపీ, జనసేన అంటే వైసీపీకి బద్ధశత్రులుగా ఉండే టీడీపీ, జనసేన ఆ కూటమిలో ఉన్నాయి. రేపొద్దున వైసీపీకి గెలిపించినా ఎటువైపు వెళ్తారు వీళ్ళు? ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు? ఏ కూటమితో పొత్తు పెట్టుకుంటారు? అలా పెట్టుకోకుండా న్యూట్రల్గా ఉన్నా అప్పుడు మళ్ళీ రాష్ట్రానికి ఒరిగేదేంటి? ఏం లేదు కదా. అంటే క్లియర్గా మనకు ఏదో హోప్ ఉందన్నట్టు వీళ్ళకి. ఒకవేళ బీజేపీతో పాటు జనసేన, టీడీపీ కూటమిలో ఉన్నప్పటికీ కూడా మనకి ఎక్కువ వస్తే మళ్ళీ వెళ్ళి బతిమాలుకొని వాళ్ళతో వాళ్ళు కలిసిపోదాము అనే ఉద్దేశంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళకి కొంచెం హోరాహోరీగా పోటీగా వచ్చినా మ్యాక్సిమం సర్వేల ప్రకారం 5కి మించి రావు అని చెప్తున్నారు వైసీపీకి. సో సర్వేలకు మించి పోనీ ఒక 7-8 సీట్లు వచ్చినా కూడా ఎటువైపు మొగ్గు చూపుతారు? ఎటువైపు వెళ్తారు? వెళ్ళలేరు కదా. ఆల్రెడీ టీడీపీ, జనసేన గట్టిగా స్ట్రాంగ్గానే ఉన్నాయి. ఎందుకంటే ఈసారి కూటమిలో చేరిన తర్వాత చంద్రబాబు గారు ఎప్పుడూ లేదు బయటకు వచ్చాక ఒక స్టేట్మెంట్ ఇచ్చారు 2 డేస్ తర్వాత. ఇంతకుముందు కూటమిలో భాగస్వామ్యం వేరు, ఇప్పుడు కూటమిలో భాగస్వామ్యం వేరు, ఈసారి ప్రతిదీ లెక్కలు తేల్చుకునే కూటమిలో చేరాము, ప్రభుత్వం వస్తే ఏంటి, మా పరిస్థితి ఏంటి, రాష్ట్రం ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయే నేపథ్యంలో ఎటువంటి సపోర్ట్ మాకు కావాలి, మీరు ఎటువంటి సపోర్ట్లు మాకు ఇవ్వాలి అనే ఉద్దేశంలో కూడా మాట్లాడుకున్నాం. అంటే ఎంత వివరంగా చెప్పకపోయినా దాని అర్థం అదే, క్లియర్గా చెప్పారు. ఎందుకంటే ఫుల్ మెజార్టీ వచ్చేసిన తర్వాత మాకు మీరు అవసరం లేదు, మిమ్మల్ని పట్టించుకోము అనే విధంగా కాకుండా మీ ఫుల్ మెజార్టీ వచ్చినా, మ్యాజిక్ ఫిగర్ దాటినా మేము ఎన్డీఏలో కూటమి కాబట్టి మా రాష్ట్రానికి సపోర్ట్గా ఉండాలనే విధంగా ముందే మాట్లాడుకున్నారు. కాబట్టి అది అందుకే ఆ పొత్తు కూడా ఆల్మోస్ట్ జనవరి ఎండింగ్ వరకు కూడా ఏం క్లియర్ కట్ కాలేదు. అంతే కదా. జనసేన, టీడీపీ కూటమిలో బీజేపీ చేరడం అనేది ఆల్మోస్ట్ జనవరి ఎండింగ్కి వచ్చే వరకు కూడా ఏం రాలేదు.
సో ఇప్పుడు ఎట్లాగూ టీడీపీ జనసేన ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఇంకా ఆప్షన్ లేదు. సో అలాంటప్పుడు వీళ్ళు గెలిపించినా కూడా వృధా అవుతుంది, ఓటు వృధా అవుతుందనే అర్థం వచ్చేలాగా మాట్లాడారు వాళ్ళు. సో బొత్స గారు ఆ వ్యాఖ్యలు చేయడం ఇది ఖచ్చితంగా ఇప్పుడు ప్రతిదీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. నేను మొన్న సీఎం రమేష్ గారు ఇంటర్వ్యూలో కూడా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన క్లియర్గా అదే చెప్తున్నాడు. మోదీ గారు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు, అమిత్ షా గారికి ప్రతి విషయం తెలుసు, ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరెవరు ఏ పనులు చేస్తున్నారు, ఎవరెవరు ఏ అవకతవకలకు పాల్పడుతున్నారు, వీళ్ళందరినీ కూడా ఫైల్ రూపంలో ప్రిపేర్ చేసి సైడ్కి పెడుతున్నారు. ఎవరెవరు ఎటువంటి స్టేట్మెంట్లు ఇచ్చినా కూడా వాళ్ళని తర్వాత ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత అప్పుడు చూద్దాంలే అన్నట్టుగా కూడా ఉన్నారు. బట్ అది టైం రావాలి అన్నట్టుగా కూడా సీఎం రమేష్ గారు వ్యాఖ్యలు చేశారు. అంటే ఇలాంటి సందర్భాలన్నీ చూస్తే ఇప్పుడు అమిత్ షా లాంటి వ్యక్తికి సీరియస్ తెప్పించేలాగా లేదంటే వాళ్ళు ఫీల్ అయ్యేలాగా మాట్లాడారంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇలా బొత్స గారు ఏం మాట్లాడారు, వాళ్ళకి తక్కువ సీట్లు రావాలి, అప్పుడు మా అవసరం ఉంటుంది, మా ప్రాంతీయ పార్టీలు మజా ఏంటో చూపిస్తామన్నట్టుగా మాట్లాడితే వాళ్ళకి నిజంగా హట్ అవుతుందా అవదా? అంటే ఊరికే మీరు తక్కువ సీట్లతో గెలుచుకుంటారు, మీరేం గెలుచుకోలేరు, మా సపోర్ట్ లేదే మీరు కేంద్రంలో ప్రభుత్వం ఫామ్ చేయలేరు అన్నట్టుగా ఉంది కదా. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఈగో హట్ అవుతాయి కదా. ఆల్రెడీ రాష్ట్రానికి పీయూష్ గోయల్ గారు, అరుణ్ సింగ్ గారు ఇట్లాంటి వాళ్ళు చాలామంది వచ్చారు, రాష్ట్రంలో తిష్ట వేసి కూర్చుని ఉన్నారు. వీళ్ళందరూ మరికొద్దిగా రిపోర్ట్ అయితే ఇస్తారు కదా. ఈ రిపోర్ట్లు ఇచ్చిన నేపథ్యంలో బీజేపీ అధిష్టాన పెద్దలు చాలా గుర్రుగా ఉన్నారు, సమయం కోసం వెయిట్ చేస్తున్నారనే విషయం అందరికీ తెలుసు. బయటికి ఎక్కడ న్యూస్ పరంగా రాకపోయినా సరే చూద్దాం, ఇంకెన్ని రోజులు, మహా అయితే పోలింగ్ 10 రోజులు, అక్కడికి ఇంకో 20 రోజులు కౌంటింగు, ఆ తర్వాత చూద్దాంలే అన్నట్టుగా ఉన్నారు. మొత్తం మీద ఇక్కడ చేసే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఒకవైపు అరే బీజేపీతో మనం పొత్తు పెట్టుకుంటే బాగుండేమో అని ఫీలింగ్లో ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ గెలవరని ఒక భయం కూడా స్టార్ట్ అయినట్టుంది, అందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీ అధిష్టానం కూడా సీరియస్గా ఉంది కానీ ఎక్కడ ఓపెన్ అవ్వట్లేదు, అవన్నీ కూడా ఫైల్ రూపంలో చేసి పెట్టుకుంటున్నారు. సమయం వచ్చినప్పుడు ఇవన్నీ బయట పెడతారని మనకు అనిపిస్తుంది. ఓకే. సో మొత్తం మీద బీజేపీ ఇట్లాగా సీరియస్ అవుతుంది, వీళ్ళు మాత్రం వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు వీళ్ళు ఎన్నికల క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు కూడా మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు బాబు గురించి వ్యాఖ్యానిస్తున్నారు, నానా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గురించి కూడా ఇంకా దత్తపుత్రుడు, ఆయన స్క్రిప్టే రాస్తున్నాడు అన్నట్టు మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతూ మోదీ గారనే మాట్లాడుతున్నారు. బీజేపీ విషయం వచ్చేసరికి అక్కడ మాత్రం సింగిల్ వర్డ్ యూజ్ చేయట్లే, కానీ మోదీ గారి కన్నా బాబు గారే వయసులో పెద్దవారు. బట్ బాబు గారికి చంద్రబాబు నాయుడు సింగులర్ మాట్లాడుతున్నారు, మోదీ గారి దగ్గరికి వచ్చేసరికి మోదీ గారు అని మాట్లాడుతున్నారు. ఎందుకు మరి అంత గౌరవం, అంత రెస్పెక్ట్ ఎందుకు? అంటే కేంద్రంలో ఉన్న పార్టీలతో పెట్టుకోలేక మరి ఇప్పుడు సింగిల్గా వస్తున్నారు. చాలామంది వైఎస్ఆర్ వాళ్ళు ఆ శ్రేణులు కానీ ట్రోల్స్ చూస్తే సింహమే సింగిల్గా వస్తుంది, మిగతావన్నీ గుంపుగా వస్తాయని చెప్పి రకరకాల ట్రోల్స్ పెడుతున్నారు వాళ్ళు. మరి ఇక్కడ సింహం సింగిల్గా మాట్లాడొచ్చు కదా, అక్కడ వాళ్ళ మీద కూడా విమర్శలు చేయొచ్చు కదా. కూటమి అంటే ఏంటి? టీడీపీ, జనసేన, బీజేపీ. ఈ రెండింటి మీద ఎందుకు విమర్శలు, ఈ రెండింటి మీద విసురులు ఎందుకు, ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు? వాళ్ళకి తెలియదా బీజేపీ ఎంతో ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు తెప్పించుకున్నాకే, ఒకటి స్టేట్ ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ద్వారా సర్వేలు చేయించుకున్నాకే వీళ్ళు వస్తున్నారని తెలిసాకే వీళ్ళతోనే జత కట్టారు. బీజేపీ వాళ్ళంతా ఇదేం కాదు కదా, వాళ్ళ అమాయకులేం కాదు, వాళ్ళ వ్యూహాలు, వాళ్ళ రిపోర్ట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి, వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళ వ్యూహాలు కూడా చాలామందికి అర్థం కావు. అక్కడికి ఒక నెల రోజులు పోయిన తర్వాత ఓహో అందుకు బీజేపీ స్కెచ్ వేసిందా అన్నట్టుగా అర్థమవుతుంది. విశ్లేషకులకు కూడా అందని వ్యూహాలు రచిస్తున్నారు ఈ మధ్యకాలంలో బీజేపీ వాళ్ళు. చాలా టెక్నికల్గా, చాలా టాక్టిక్స్గా కూడా వెళ్తున్నారు. సో వాళ్ళన్నీ రిపోర్ట్లు. ఇంకోటి కూడా మీకు తెలుసో తెలియదో, చంద్రబాబు గారు అరెస్టు వెనుక కూడా బీజేపీ హస్తం ఉందేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు చాలామంది విశ్లేషకులు. మేబీ అంటే ఆ కూటమిలో ఈయన చేరనన్నారు, ఈయన అందులో చేరితే ఓటింగ్ పర్సంటేజ్ తగ్గుతుందనే ఉద్దేశంతో బాబు గారు చేరనన్నారు కాబట్టే ఈ అరెస్ట్ అనే దాన్ని భయపెట్టి లొంగ తీసుకున్నారని కూడా కొన్ని రకాల పుకార్లు, వార్తలు ఉన్నాయి. సో అంటే దాన్ని బట్టి చూస్తే బీజేపీ ప్రతిదీ గ్రౌండ్ లెవెల్ నుంచి సర్వే చేయించుకొని ఎవరు ఏంటి చూసుకొని వాళ్ళు రంగంలో దిగారు. సో ఖచ్చితంగా వాళ్ళకి ఫుల్ మెజారిటీ వచ్చినా రాకపోయినా మళ్ళీ మూడోసారి కాబట్టి కొంచెం వాళ్ళకి కూడా చిన్న డౌట్ ఉంటుంది, మూడోసారికి ఫుల్ మెజారిటీ వస్తుందా రాదని. అందుకు ఈ మిత్రపక్షాలన్నీ కూడా మరలా కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ.